సర్గోదా అనేటువంటి ఒక డిఫెన్స్ బేస్ అయితే పాకిస్తాన్లో ఉండేటువంటి న్యూక్లియర్ బాంబులు అక్కడ పెట్టుకుంటారు. చివరికి అక్కడ కూడా మనం వెళ్ళి ఆ సర్గోదా అనేటువంటి ఆ డిఫెన్స్ బేస్ని కూడా మనం విజయవంతంగా దాన్ని టార్గెట్ చేసుకోగలిగాం. కనుక ఎప్పుడైతే మన సామర్థ్యం వెలువడిందో, ఇవాళ కేవలం పాకిస్తాన్ కాదు, యావత్ ప్రపంచం కూడా చూస్తున్నది. భారతదేశ సామర్థ్యం ఏమిటో ఇవాళ యావత్ ప్రపంచానికి తెలిసింది. కనుకనే ఇవాళ పాకిస్తాన్ ఒక మెట్టు దిగొచ్చి సీజ్ ఫైర్ అనేటువంటి ఒక ప్రతిపాదనతో వచ్చినప్పుడు మనం కూడా సాధారణంగా మన భారతీయ చింతన ఎలాగుంటుందంటే ఓర్పుతోటి మనం ముందుకు వెళ్తాం. కనుక వారు ఎప్పుడైతే సీజ్ ఫైర్ అన్నారో మనం కూడా పర్వాలేదులే అని అనుకున్నాం. కానీ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా ఇవాళ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఇవాళ వారు చేస్తున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఉపేక్షించేది లేదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు గట్టిగా చెప్పడం జరిగింది.